నమస్తే అందరికి. జై శ్రీరామ్, జై మాతాది. ఈరోజు మనం వచ్చేసినాం దూర్పేట దూర్సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి. ఇక్కడ చూసుకుందాం ఒకసారి లోపలికి వెళ్ళి. దుర్గామాత ఐడల్స్ అయితే మనకి మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే వాళ్ళ నెంబర్స్ అయితే మనకి బ్యానర్ పైన మెన్షన్ చేసినారు. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి బుకింగ్ చేసుకోవచ్చు. మనకైతే దూర్సింగ్ కళాకార్లో మనకి 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఐడల్స్ అయితే రెడీ చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లో ఉన్న మాత అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆల్రెడీ డిస్పాచ్కి రెడీ ఉందని కూడా చెప్పొచ్చు. చూడొచ్చు డీటెయిలింగ్ అయితే చాలా డీటెయిలింగ్ అయితే ఇక్కడ వర్క్ అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 9 feet వరకు హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి ఒక 6 to 7 feet వరకు బేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ అమ్మవారు అయితే మనకి లయన్ పైన కూర్చుంది, మన బొబ్బర్ షేర్ పైన. చూసుకోవచ్చు మనకి లయన్ ఎంత అగ్రెసివ్గా కనిపిస్తుందో. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్య భగవాన్ అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి 8 హ్యాండ్స్తోనైతే మనకి దర్శనం ఇస్తుంది అమ్మవారు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 4 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క హ్యాండ్లో మనకి ఏదన్నా ఒక ఆయుధం అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు డీటెయిలింగ్ అయితే ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా మనకైతే అన్నవాళ్ళు చాలా నీట్గా చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు శారీ పైన కూడా డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది ఈ విగ్రహం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి మన బొబ్బర్ షేర్ పైన కూర్చొని ఉంది. కానీ ఇంకా ఈ విగ్రహం అయితే మనకి ఇంకా మేకింగ్లో అవుతుంది, ఇంకా కంప్లీట్గా అయితే కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. చూసుకోవచ్చు ఇంకా అన్న వాళ్ళు అయితే చాలా చేస్తున్నారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది ఒక వెరైటీ ఆఫ్ ఐడల్ అని చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ ఐడల్ అని చెప్పుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకి అన్న వాళ్ళు అయితే ఇంకా మేకింగ్ చేస్తున్నారు. మేకింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఇంకొక వీడియోలో. చూడొచ్చు మనకి ఇంకా హ్యాండ్స్ పెట్టలేదు అమ్మవారికి. హ్యాండ్స్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా వస్తుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి మహాకాల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి మహాకాల్ థీమ్ అయితే ఇచ్చినారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 12 to 14 feet వరకు హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి ఒక 6 to 7 feet వరకు బేస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నంది మహారాజ్ అయితే పైన ఉన్న మహాకాల్ని అయితే చూస్తున్నట్టు మనకి అన్న వాళ్ళు డిజైన్ చేసినారు. నంది మహారాజ్ మెడలో గంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన బొబ్బర్ షేర్ అమ్మవారి కాలు కిందనైతే ఉన్నాడు. చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నాడు మన బొబ్బర్ షేర్. చూసుకోవచ్చు పైన కిరీటంలో కూడా మనకి చాలా డీటెయిలింగ్ అవుతుంది. అమ్మవారి ఫేస్ అయితే స్మైలింగ్ ఉంది. మనకి శేషనాగ్ అయితే ఉంది మనకి మన మహాకాల్ దగ్గర. మనకి ఈ విగ్రహం వచ్చేసి నవదుర్గా టైప్ అయితే ఇచ్చినారు. మనకి 9 మంది అమ్మవార్లు అయితే ఉంటారు. మనకి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి 4 members అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 4 members అమ్మవార్లు అయితే దర్శనం ఇస్తారు. మన దుర్గామాతతో మనకి మొత్తం 9 మంది అమ్మవార్లు అయితే మనకి ఈ యొక్క విగ్రహంలోనే మనకి దర్శనం ఇస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది దూర్సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అప్డేట్. ఇంకొక వీడియోతో మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్, జై మాతాది.